ఆవిడ వస్తాను కాదు సార్, లోపల కూర్చున్నాడు సార్, మళ్ళీ మేడం వచ్చారు లేదు అక్కడ కూర్చున్నాంలే బా మన సార్ ఆకాంక్ష పబ్లిక్ వీళ్ళంతా మా సోదరులకు యా థ్యాంక్ యూ. వాళ్ళ నాన్నగారికి ఈయనకున్న తేడా తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన వ్యక్తిగత కారణాలా లేకపోతే ఇక కుటుంబ కారణాలా ఏదైనా కానీ మోడీ గారి చలువ వాళ్ళ మీద ఉంటేనే ఆయన మనుగడ సాధ్యం, ఇక లేకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆయనకు ఉండింది. అందుకేనేమో ప్రతి చట్టానికి అది సిఏనా ఎన్ఆర్సీ 370 ఇక తలాక్ బిల్లా ప్రతిదీ ఆమోదం తెలిపారు. లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో అప్పుడు వాళ్ళకు సంఖ్య కూడా లేదు, అక్కడ విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు చెప్తున్నారు మేము కడపలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టున్నారు మేము ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వము. ఎన్ఆర్సీ అనేది లేదు, ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ఎన్ఆర్సీ లేదు. కాబట్టి ముస్లింలు ఎటువంటి అపోహ చెందనక్కర్లేదు. వాళ్లకు సర్టిఫికేట్లు ఎన్ఆర్సీ ఉంటే మా తాత ముత్తాతలు సర్టిఫికేట్ లేవు. ఇప్పుడు నేను చెప్తున్నా మా తండ్రి గారి తండ్రి సమాధి ఇక్కడ ఉంది, అవే అడ్రస్లు, కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు. కాబట్టి ముస్లింలు అనవసరమైన అపోహలు దాని మీద పెట్టుకోవద్దు. రాజస్థాన్ లేకపోతే అటువైపు ఒకటి కోట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుయాయులు కానీ ఎప్పుడు కూడా బీజేపీ మోడీ గారి పేరు ఎత్తిన సందర్భాలు ఇంతవరకు లేవు. ఇంతవరకు బీజేపీ మీద ఒక పల్లెత్తు మాట అనని పరిస్థితి. అది నార్త్ ఈస్ట్ వైలెన్సా లేకపోతే అన్ని చట్టాలు ఆమోదించే పరిస్థితి, రైతులకు చట్టాలు వస్తే ఆమోదించే పరిస్థితి, షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఖండించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు. కాబట్టి ముస్లింలు ఈ డాక్యుమెంట్లు అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి సచార్ కమిటీ కానీ ఏ కమిటీ కానీ చెప్పింది ముస్లింలు అన్ని రంగాల్లో అన్ని సూచికల్లో వెనుకబడి ఉన్నారు. ఉపాధి, చదువు, ఆరోగ్య సూచికలు మా ముస్లిం మహిళలు వెనుకబడి ఉన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇప్పుడు 4 వర్గాలుగా బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకోసమే నిన్న కూడా చెప్పారు మోడీ గారు ఏదైనా ఊసెత్తారా, ఇది మా మేనిఫెస్టో, ఇది ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేనది. ఇందులో బీజేపీ మాకు మా ఎజెండా మాకుంది, ఇక్కడ మేనిఫెస్టో మాత్రం టీడీపీ జనసేనలదే నడుస్తుంది అని వాళ్ళే చెప్పారు కదా బీజేపీ వాళ్ళే. ఇక్కడ ఏముంది, ముస్లింల రిజర్వేషన్లు మేము కాపాడుతాం 4%. ఎస్, ఊరికనే అపోహలు మసీదులు కూలగొడతారు, చర్చిలు కూలగొడతారు, చర్చిలు కడతాం మసీదులు కడతామని చంద్రబాబు నాయుడు గారు 4% కాపాడింది కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు నేనే కమిషనర్. అప్పుడు నేను కొందరు మా మైనారిటీ ముస్లింల ప్రతినిధులు షరీఫ్ భాయ్ వీళ్ళంతా వెళ్ళాం, 10 మంది వెళ్ళి ఆయన రావు గారు ఇప్పుడు చనిపోయారు, కోర్టులో సుప్రీంకోర్టు స్టే తేవడానికి చంద్రబాబు గారు తీవ్ర కృషి చేశారు. ముస్లింల పట్ల ఇదిగో మంచి అభిప్రాయం ఉండి వాళ్ళని పైకి తీసుకురావాలనే అభిప్రాయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మన రాష్ట్రంలో ముస్లింలకు పురంధేశ్వర గారి పేరు మీదనే వీళ్ళు ఇంకా ఇది ప్రచారం మొదలుపెట్టారు. ఆమె చెప్పకుండానే ఆమె అన్నది లేదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ మా సిద్ధాంతం, మేము 4% రిజర్వేషన్ రద్దు చేయమని ఆమె స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ పని చేయలేకపోయారు? ఎందుకు మీరు అన్ని చట్టాలకు సిఏఏ లాంటి చట్టాలకు కూడా ఎన్ఆర్సీ గురించి మాట్లాడినప్పుడు కూడా చట్టసభలో ఊరుకున్నారు? సరే, అది ఎన్ఆర్సీ ఇప్పుడు మేనిఫెస్టోలో లేదు. ఇప్పుడు అడ్రస్లు, సర్టిఫికేట్లు, 10th క్లాసు అది ఇవ్వాల్సిన దాని గురించి భయపడాల్సిన అవసరం ముస్లింలకు లేదు. ఇప్పుడు నిన్న కూడా మోడీ గారు తన మీటింగ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ఎక్కడ చెప్పలేదు. మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి ముస్లింలు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అన్ని హామీలు ఇచ్చాం, మైనారిటీ బటన్ నొక్కాం, అది నొక్కాం, నొక్కుతూనే ఉన్నాం బటన్ అని, ఏదో బటన్ నొక్కి ఇంతమందికి 2.74 లక్షల కోట్ల ఉపయోగకరంగా ఉండే విధంగా చేశామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. 13.5 లక్షల కోట్లు మీరు అప్పు ఉన్నారు. ఒక్కొక్కరి తల మీద 2 లక్షల కోట్ల, 2 లక్షలు ఒక్కొక్కరి తల మీద, మా వాళ్ళ మీద, ప్రతి మనిషి మీద 2 లక్షల అప్పు ఉంది. టోటల్ అప్పు 13.5 లక్షల కోట్లు రాష్ట్రంలో. మరి
అది ఈయన చేసింది ఏంటంటే సరే సెక్రటరియట్ కూడా తాకట్టు పెట్టారంటున్నా కానీ డిపార్ట్మెంట్ నాశనమే. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నాశనం లేదది. జగన్మోహన్ రెడ్డి గారి మీద నా ప్రధాన ఆరోపణ, నేను అన్ని హామీలు చేశాను, పూర్తి చేశాను, ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పూర్తి చేశారు? నేను ముస్లింలదే ఒకటి చెప్తా. దుల్హన్ పథకంలో ₹1,00,000 ఇస్తానని చెప్పారు ఆయన. అందరూ ముస్లింలు నేను అనుకోవడం 80-90% వేసి ఉంటారు, లేదా ముస్లిం సమాజం చాలామంది వేశారు, ఉద్యోగులు వేశారు, ముస్లిం సమాజం వేశారు, పెన్షనర్లు వేశారు, అందరూ వేశారు. ఇప్పుడు నేను చూస్తే మీరు చూస్తుంటారు ఓటింగ్ ఎలా ఉందో. 1,00,000 అంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు, వెయిట్ చేశారు. పోనీ గవర్నమెంట్ వచ్చింది. 4 సంవత్సరాల 6 నెలల తర్వాత కూడా రాలే. తిరిగి నిబంధనలు 10th క్లాస్ చదవాలా, అప్పుడు చెప్పలేదే మీరు. తర్వాత వధువు మన ఆంధ్రప్రదేశ్ ఆమె అయితే వరుడు ఇక్కడ వాడే ఉండాలా, కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ వాడు కూడా ఉండకూడదు, వధువు అమ్మ కూడా చదువుకొని ఉండాలి. ఇవన్నీ రకరకాల. చంద్రబాబు గారు 200 కోట్లు ఇచ్చాడు. కనీసం మసీదు రిపేర్లకు, శ్మశానాల రిపేర్లకు కూడా మేము ఆయన ఉన్నప్పుడు ఎంతో ఇచ్చాము. నేనే కమిషనర్ కదా, ఒక్క ఇది కూడా ఇవ్వలే. తర్వాత విదేశీ విద్య చాలా ప్రాధాన్యత కల విషయం. నేను వస్తున్నా అందరినీ చదివిస్తా అన్నాడు. ఇది కూడా ఒక హామీయే కదా, ప్రధానమైన హామీ అది. ఇవన్నీ చిన్న బటన్ నొక్కుడు, అమ్మ ఒడి 15,000 కాదు. మా పిల్లలు విద్యా ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ హామీ అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి బాగానే మనకు ఉపయోగపడతాడు. కానీ ఇంతవరకు 4.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారి హయాంలో 572 మందిని పంపాడు. ఇప్పటివరకు ఈయన 36 మందిని కూడా పంపలే. 10 లక్షలు ఇస్తాం, టాప్ 200 టైం పాస్ చేయడం తప్ప ఇదిగో హామీలు పూర్తి చేయలేదు. ఇది నేను చెప్పబోతున్నా. డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లు నాశనమయ్యాయి, ధ్వంసమయ్యాయి. ఒక్క లోన్ రాలేదు. మైనారిటీయా, ఎస్సీ ఎస్టీయా, మీరు ఏదైనా తీసుకోండి, డిపార్ట్మెంట్ ధ్వంసం. సప్లాన్లు, ఎస్సీ సప్లాన్ వాళ్ళు కూడా నిన్న గొడవ పెట్టేస్తున్నారు. మైనారిటీ సప్లాన్లు, ఎస్సీ సప్లాన్లు, ఏ సప్లాన్లు కూడా లేవు. నిధులు అన్నీ డైవర్ట్ చేసి ఇప్పుడు సారాయి మద్య నిషేధం చేస్తే కానీ నేను ఓటు అడగను అన్నారు. ఇప్పుడు చీప్ లిక్కర్తో అందరూ బాధపడమే కాదు, దాంట్లో ప్రైవేట్ వ్యక్తులను పెట్టి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ప్రైవేట్ ఆపరేటర్స్ని పెట్టి క్యాష్ డీలింగ్స్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మాఫియా మైన్లలో క్యాష్ డీలింగ్స్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. శాండ్లో మేము రిక్వెస్ట్ చేశాం, ఈ పథకాలన్నీ దేనికి పనికిరావు, ఒక శాండ్ ఉంటే ఎంతోమంది మేస్త్రీలు, ఒక మేస్త్రికి మీరు ఏదో అమ్మఒడి ఇచ్చి వాడికి శాండ్ లేకుండా చేసి, జీవనోపాధి లేకుండా చేసి, కరోనా టైంలో నేనే చూశాను హిందూపూర్ ఇన్ఛార్జ్గా ఉండి. అప్పుడు చాలామంది చనిపోయారు, బీసీ ఎస్సీ ఎస్టీ మేస్త్రీలు, మైనారిటీ ముస్లింలు అందరూ చనిపోయారు గౌండాలుగా ఉండి. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవారు కాబట్టి. మీరు శాండ్ అప్పుడు ఫ్రీగా దొరికింది, లేకపోతే ఒక ₹1,000 ట్రాక్టర్ అయితే 5,000, మట్టి ఫ్రీగా దొరికింది టీడీపీ హయాంలో, ఇప్పుడు 2,000. ధరలు పెట్రోలు పక్క రాష్ట్రంలోనే ₹12 తేడా ఉంది. మద్యముతో 40,000 కోట్ల మద్యం అసలు నిషేధం పక్కన పెట్టి దీని మీద అప్పు తీసుకున్నాడు ఆయన 40,000 కోట్లు. కార్పొరేషన్లు, ఏ కార్పొరేషన్ తీసుకున్నా దాని మీద రుణాలు తీసుకున్నది మైనారిటీ, ఎస్సీ ఎస్టీ. కాబట్టి ధరలు విపరీతం. ఇప్పుడు హామీలు అంటున్నాడు, పెన్షన్ ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరం 300 యూనిట్లు దాల్తే కట్ అయిపోయింది పెన్షన్. టీడీపీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో 30 ఏళ్లకే ఒంటరి మహిళ ఉన్నప్పుడు వీళ్ళు 50 ఏళ్ళు చేశారు. ఇద్దరికి నేను అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే అది కూడా 15,000 పోయి ఇప్పుడు 13,000 చేస్తే ఇప్పుడు 17,000 ఏదో చేశాను అంటున్నాడు. అది కూడా 2,000 కట్ చేస్తాడని తెలిసిపోతా ఉంది. మళ్ళీ 15,000కే వస్తూ ఉందని. సరే, దానికి విరుద్ధంగా ఈ చంద్రబాబు గారు అందరికీ ఇస్తామనే పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతవరకు మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఎటువంటి ఢోకా లేదు.